కాకినాడ నగరం సంజయ్ నగర్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డును కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నగరపాలక అధికారులతో కలిసి పరిశీలించారు. చెత్తతో పూర్తిగా నిండిపోయిన రహదారులను క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు. డంపింగ్ యార్డ్లో డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాలు లేకుండా చూడాలని పోలీసు వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, లారీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం మీ అందరికీ తెలుసు. కాకినాడకి ఇది ఒక డంపింగ్ యార్డు ఏరియా. అయితే డంపింగ్ యార్డ్ ఏరియా అయినప్పుడు కూడా ప్రజలు నివాసం ఎక్కువ ఉండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ తొలగించాలని చెప్పి ఆ రోజు 2014 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం దృష్టిలో పెట్టి దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఆ రోజున ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఎన్ఎఫ్సీలతో మాట్లాడి సుమారు 20 ఎకరాలు అందులో ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్కి పంపించడం. గవర్నమెంట్ కూడా ఆ రోజున ఎన్ఎఫ్సీఎల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి 20 ఎకరాలు ఈ కాకినాడ ప్రజల కోసం మీరు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు 20 ఎకరాలు ఇస్తే ఈ డంపింగ్ యార్డ్ అంతా కూడా కాకినాడలో చెత్త ఏదైతే ఉందో అంతా కూడా అక్కడ పంపించి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి పవర్ జనరేట్ చేసుకోవడానికి కూడా అవకాశం కలిగించడానికి